మన రాష్ట్ర ప్రభుత్వం వారు మన ఆస్తి పన్ను ఇంటి పన్ను ఏదైతే ఉందో దాన్ని 15% పెంచామని చెప్పి అందరి దగ్గర కూడా 15% వసూలు చేయడం జరుగుతుంది. ఇది చాలా దారుణం. ఏంటంటే 15% పెంచడం అనేది మనం ఎక్కడ కూడా లేదు. 15% పెంచడం అనేది చాలా దారుణం. ఎందుకంటే మన ఇండియాలో ఎక్కడ కూడా ఆస్తి పన్ను ఇంటి పన్నులు 15% పెంచిన దాఖలాలు ఎక్కడ కూడా లేవు. కేవలం మన రాష్ట్రంలోనే ఇది 15% పెంచడం జరిగింది. 15% చొప్పున ప్రతి సంవత్సరం పెంచుకుంటూ పోతే కొన్నాళ్ళుగా ఆ ఇంటి వాడర ఇల్లు అమ్మేసుకునే పరిస్థితి వస్తుంది. గతంలో బ్రిటిష్ టైంలో పన్నులు కట్టలేక పొలాలు వదిలేసిన వాళ్ళు చాలా మంది భారతదేశంలో, అలాగే ఇల్లు కూడా వదిలేసి బాబా మీకు దండం మీ పన్ను కట్టలేదని వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు జీవో ఇష్యూ చేశాడు ఆ జీవో మీరు ఫాలో అవుతున్నాం అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఈ ఎన్డీఏ కూటమి వారు అయ్యా జగన్ గారు చెత్త మీద పన్నేశాడు. రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఆయన్ని రే చెత్త మీద పన్నేంటి అని చెప్పి అందరూ తిట్టారు. ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా అది చెత్త మీద పన్నేశాడు అని చెప్పి మీరు ఏం చేశారంటే ఆ చెత్త మీద పన్ను తొలగించి పన్ను లేకుండా చేశారు. ప్రజలందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. చెత్త పోయాడు, చెత్త పన్ను కూడా పోయిందని చెప్పి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. మరి అదేవిధంగా ఇవాళ 15% అనేది చాలా దారుణం. గతంలో మీ ప్రభుత్వం అధికారంగా ఉన్నప్పుడు మీరు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినప్పుడు సంవత్సరానికి 5% పెంచేవారు. అంటే పెంచొద్దని మీరు చెప్పాం, 5% పెంచేవారు. అదేవిధంగా ఇప్పుడు కూడా మీరు 15% కాకుండా 5% పెంచినట్లయితే రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా ఆనందపడతారు. అంతేగాని మీరు ఈ రకంగా పన్నులు పెంచుకుంటా పోతే మరి జనాలు కూడా మిమ్మల్ని కూడా చీకొట్టే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి అధికారంలో వచ్చిన తర్వాత నేను సంపద సృష్టిస్తానని ఆయన పదే చెప్తే ఈ దగ్గర మంత్రదండం ఉందేమో. 14 సంవత్సరాలు ఈయన ముఖ్యమంత్రి చేశాడు, ఏమి సృష్టించేస్తాడో అని అందరూ ఎదురు చూస్తే మీరు చూసేది ఏంటంటే బాధుడు. కరెంటు ఛార్జీలు విపరీతంగా పెంచారు. ఎవరు కరెంటు బిల్లు చూసుకోకుండా బిల్లులు కట్టేస్తున్నారు. బిల్లు చూసుకుని పెడితే ఎవరు కూడా కట్టరు. ఎందుకంటే మీకు ఒరిజినల్ గా కాదు దానికంటే 300-400 ఎక్స్ట్రా బిల్లులు వస్తుంది. ప్రజలు ఎవరు చూసుకోకుండా గుడ్డిగా కట్టేస్తారు. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలలో 33,000 కోట్ల రూపాయలు కరెంటు భారం పెడితే మీరు మరి ఒక్క సంవత్సరంలోనూ 17,000 కోట్ల రూపాయలు భారం పెట్టడం జరిగింది. అలాగే ఏదైతే ప్రాపర్టీ వాల్యూ ఉన్నాయో వాటిని మార్కెట్ వాల్యూ కంటే ఎక్కువ పెంచారు. సబ్ రిజిస్టర్ వాల్యూని మార్కెట్ వాల్యూ కంటే ఎక్కువ చేసేసి దాన్ని 30% నుంచి 40% కూడా పెంచిన సంఘటనలు ఉన్నాయి. ఈ రకంగా మీరన్నీ కూడా పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇవాళ అదానీ గారు ఆయన ఈ కరెంటు మీటర్లో స్మార్ట్ మీటర్ పెడతానని చెప్పి వాళ్ళ మనుషులు పంపించి స్మార్ట్ మీటర్లు బిగించున్నాడు. అదానీ అనేవాళ్ళు పక్కా ఫ్రాడ్. వాడికి మరి మీరు ఎలా కాంట్రాక్ట్ ఇచ్చారో అర్థం కావట్లేదు. ఎందుకంటే అదానీ అనేవాడు 1,750 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డికి లంచం ఇచ్చాడని చెప్పి అమెరికన్ ఫెడరల్ FBI ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు రిపోర్ట్ లో చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని టీవీ ఛానల్స్ లో వచ్చింది. అలాగే అమెరికన్ ఫెడరల్ కోర్టులో కూడా జగన్ మీద అదానీ మీద కూడా కేసు కూడా నమోదు కావడం జరిగింది. అటువంటి అదానికి మీరు స్మార్ట్ మీటర్లు బిగించుకోండి, మీకు కావాల్సినంత వసూలు చేసుకోండి అని ఇవ్వటం అనేది కూడా చాలా దారుణం. ఇవన్నీ ఏంటంటే చంద్రబాబు నాయుడు దగ్గర మంత్రిదండం లేదు, ఏమీ లేదు. అది బాధుడు. జగన్మోహన్ రెడ్డి ఏమో దాచుకో ఈయనేమో బాధుడు ఇద్దరు అని చెప్పి జనాలందరూ కూడా అసహించుకునే పరిస్థితి ఉంది. మా డిమాండ్ ఏంటంటే మీరు తక్షణం ఏదైతే 15% ఇంటి పన్ను వసూలు చేస్తున్నారో దాన్ని 5% చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని చేపట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే పెన్షన్ ఇంటి పన్ను తగ్గించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. గతంలో చెత్త పన్ను అనేది ఏంటిది మరి జగన్మోహన్ రెడ్డి గారు చేశారంటే ఆ చెత్త పన్ను తీసేయడం వలన చెత్త అని అన్నప్పుడు కూడా చెత్త పన్ను తీసేశారు కానీ ప్రజలు సుభిక్షంగా ఉన్నారు. ఈ రోజుని ఇలాగే ఇంటి పన్నులు పెంచుకుంటూ పోతే మరి సామాన్య ప్రజలు ఇల్లు వదిలేసి బ్రిటిష్ టైంలో భూములు వదిలేసి సిత్తు కట్టలేక వెళ్ళిపోయేవారు. అలాగే ఇప్పుడు ఇల్లు వదిలేసి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ ఉగ్రవాదుల గురించి చూడండి ఎంత అన్యాయం జరిగిందో. మరి దేశంలో మోడీ గారు ఉండి అంతే 128 మంది ఆంధ్రాలోనే 3 వెళ్ళిపోయారు.
అమాయకులైనటువంటి వయసులో ఉన్నటువంటి వాళ్ళు వెళ్ళిపోయారు. దీని గురించి ఏమైనా తీసుకుంటున్నారా? వాళ్ళ జీవితాంతం పరిపాలన చేయడానికి బీజేపీ పార్టీని బలోపేతం చేయడానికి ప్రయత్నాలు చేస్తారు. కానీ అది ఇక జరగదు. ఎందుకంటే ఏటల కాలం ఆ విధంగా మోసం చేయలేం. రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ ప్రధాని అవుతారు. కాంగ్రెస్ పార్టీ భారతదేశాన్ని పరిపాలిస్తుంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. వచ్చితేనే గాని ఇందిరమ్మ రాజ్యం ఇంటింటి సౌభాగ్యం అనేటువంటిది రాదని ఇందువలన మేము తెలియజేస్తున్నాం. ఈ రోజు ఇంటి పనులు పెంచినటువంటి విషయం మీద మరి కాంగ్రెస్ పార్టీ నిరసన తెలియజేస్తా ఉన్నది. కూటమి ప్రభుత్వం ఏమి చెప్పి అధికారంలోకి వచ్చారని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఎందుకంటే ఒక్కసారి అవకాశం ఇస్తే ప్రజలకి నేను న్యాయం చేస్తాననేటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి ఈ రోజు ఇంటి పనులు పెంచారు. నిత్యావసర వస్తువులు కూడా పెరిగిపోయి ధరలు చాలా మండిపోతున్నటువంటి విషయం. ఒక సామాన్యమైనటువంటి మనిషి బ్రతకాలంటే చాలా సమాజంలో చాలా కష్టంగా ఉన్నది. మరి తక్షణమే ఇంటి పన్నుని తగ్గించాలనేటువంటి ఉద్దేశంతో మా కాంగ్రెస్ పార్టీ నిరసన తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం అండి. అయ్యా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు చెత్త పని పెంచారు కదా అని చెత్త కూడా తిట్టారు. రాష్ట్ర అందరూ కూడా మెచ్చుకున్నారు మిమ్మల్ని. అలాగని చెప్పి మీరు కూడా అమలు కాని హామీలు సూపర్ 6 అన్నారు. వచ్చిన తర్వాత ఒక్కడ కూడా పెంచాలన్నారు. ఇక అన్ని పెంచేయారండి. గ్యాస్ పెంచారు, కరెంట్ పెంచారు, ఇప్పుడు చెత్త ఇప్పుడేమో మున్సిపల్ ట్యాక్స్ అని చెప్పి 15% పెంచేశారు. 15% పెంచారు. హాస్పిటల్ పెంచుతామండి సార్. మీరు పెంచితే పెంచండి. ఓ 2%, 1% పెంచాలి కానీ 15% ఏంటది? బాధుడే అంటే ఇదేనండి. ఇంకెంత ఇంకేం బాధేస్తారు? సామాన్య మానవుడు పిల్లలేని పరిస్థితిలో ఉన్నాం. గ్యాస్ బండ్లు పెంచేశారు. సూపర్ 6 అన్నారు, ఉచిత ప్రయాణం అన్నారు. మీ అడ్వైజర్ మార్చాలి సార్. 14 సంవత్సరాలు ఇండస్ట్రీ అన్నారు కదా. 14 సంవత్సరాలు ఏదో నేర్చుకోవాలి. మీరు ఏం నేర్చుకున్నారు సార్? అంటే బాధుడు ఇదేనా బాధుడు? ఇంకెంతకన్నా వేరే మార్గాల్లో దోచుకోవడానికి అదే దోచుకోవడం నిరాధారం ఎన్ని ఏంటి సార్ ఇది? సెంట్రల్ గవర్నమెంట్ మీ గ్రిప్ లో ఉంది. చెప్పండి. సెంట్రల్ గవర్నమెంట్ కి ఆర్టికల్ 370 వేశారు కదా. బాంబ్ బ్లాస్టింగ్ జరిగింది. మొన్న 19 తారీఖున నరేంద్ర మోడీ గారు వెళ్ళాలి కాశ్మీర్ కి. ఇటు వరకు ఏం చెప్పి మీరు వెళ్ళొద్దండి, ఆడు కాల్ చేస్తారంట అన్నారు. ఆ కాల్ చేస్తాం మరి మీద సామాన్య ప్రజలు ఏంటండి? సామాన్య ప్రజలు మీరు అలర్ట్ చేయొద్దా? మీరు అలర్ట్ చేసి మీరు కూడా వెళ్ళొద్దు బాబు అని చెప్పి సెక్యూరిటీ టైట్ చేయాలి కదా. 1,80,00,000 ఉద్యోగాలు తీయాలంటే ఆర్మీకి. మీరు తీసింది ఏం సార్? తీయండి. సెక్యూరిటీ మీకైనా సామాన్య ప్రజలు లేవా? ఈ హాస్పిటల్ మాత్రం ఇమ్మీడియట్ కాకపోతే రోజు గుర్తులు చేస్తామని చెప్పి మా కాంగ్రెస్ చెప్పి మీకు డిమాండ్ చేస్తున్నా సార్. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. నగర కాంగ్రెస్ అధ్యక్షుడు అబ్దుల్లా షరీఫ్, జిల్లా కాంగ్రెస్ పార్టీ విశ్వేశ్వరరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రోజు ధర్నా కార్యక్రమం చేశాం. ఇంటి పన్ను 15% పెంచేసి ఆంధ్ర రాష్ట్రానికి చాలా మిడిల్ క్లాస్ జనానికి కూడాను ఈ 15% పెంచడం అనేది చాలా అనాదిత్యం. ఇప్పటికే జనం మిడిల్ క్లాస్ జనం కూడాను చాలా కిట్ల మీద అయిపోయి పెంచిన ప్రతి పెట్రోల్ రేట్ ఏంటి, కూరగాయలు ఏంటి, నిత్యావసర వస్తువులు అన్ని పెరిగి గ్యాస్ సిలిండర్ రేటు అన్ని సతమతం అవుతుంటే ఇప్పుడు 15% ఎక్కడా లేదు. ఇండియాలోనే ఎక్కడా లేదు. ఇటువంటిది 15% పెంచేసి మా సామాన్య మానవుడి మీద భారం వేసి ఈ కూటమి ప్రభుత్వం ఇలాగా చేస్తున్నారంటే అప్పుడు మేము ఏం పెంచాం, మేమంతా చేస్తాం. మీకు ఏంటంటే మనకు జగన్ వచ్చి ఇలా నాశనం చేశాడు, మీకు అన్ని విధాలుగా నేను తోడుకుంటాం, అన్ని విధాలుగా నేనేమో ఏదో తీసుకొచ్చి అందరినీ అన్ని కూడా తగ్గించేస్తానని చెప్పిన మనిషి ఈ చెత్త పన్ను జగన్ చెత్త పన్ను వేస్తే చెత్త పన్ను వేసాడు. చెత్త నేను వచ్చి మీకేమో నెత్తి మీద ఇది పెడతానన్నాడు, కిరటం పెడతానన్నాడు. కిరటం పెట్టడం కాదు కదా, మా మనిషి నెత్తి మీద భారం పెట్టి ఈ 15% ఈ ఇంటి పన్ను పెంచి సామాన్య మానవులు కూడాను చాలా ఇదిగా మా మనిషి తట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడాను ఇంకా మనుషుల్ని కింద జార్చే కార్యక్రమం ఈ 15% పెంచాడు. ఇదే 15% తగ్గించకపోతే ఇది శాంపిల్, ఇది చిన్న కార్యక్రమం చేసాం మేము. ఇంకా ముందు దీన్ని తగ్గించేదాకా విస్తృతంగా దీన్ని ముందుకు తీసుకెళ్తామని ఈ చెత్త ఇది ఇంటి పన్ను తగ్గించేదాకా మనం ఈ ధర్నా కార్యక్రమం, ఈ నిరసన కార్యక్రమం వదలమని సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి యొక్క చీఫ్ మినిస్టర్ గా ఉండి పేద అడుగు వర్గాలకు కూడా ఎంతో
నెత్తి మీద భారంలాగా వేస్తూ 15% ఇంటి పన్ను వేశారు. ఈ ఇంటి పన్ను గురించి ఆలోచిస్తే మరి చంద్రబాబు నాయుడు గారు కానీ, అదానీ గారు కానీ, మన అంబానీ గారు కానీ వారి సంస్థల కోసం తీసుకున్న అద్దెలకి తీసుకున్నటువంటి ఇంటికి వాళ్ళు ప్రతి సంవత్సరం 15% పెంచి ఆ అద్దెని ఆ ఇంటి వారికి ఇస్తున్నారా? ఆ ఇంటి వారి దగ్గర అలాగా తీసుకోగలుగుతున్నారా? ఇది కొంత ఆలోచించాలి. ఆలోచించి వెంటనే దీన్ని అమలు చేయాలి. అలాగే గవర్నమెంట్ ఆఫీసులు ఉన్నాయి, ఆ అద్దెకి తీసుకున్న గవర్నమెంట్ ఆఫీసులు కూడా వీటి మీద అద్దె మీద 15% పెంచి ఆ ఇంటి ఓనర్కి ఇస్తున్నారా? అటువంటిది ఎక్కడా కనపట్టలేదు. కానీ ఎందుకు ఈ ప్రజల మీద ఈ భారం దేనికి వేస్తున్నారు? ఎవరిని ఉద్ధరించాలి చేస్తున్నారు? ఎందుకని కాబట్టి ముందు అర్జెంటుగా ఈ యొక్క పెనుభారాన్ని తగ్గించి 5% తీసుకురావాలని చెప్పి మా కాంగ్రెస్ ప్రభుత్వం తరపున నేను కోరుతున్నాను. Yeah.